పేర్ని నాని అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంది, టీడీపీకి సంబంధించి తిట్టేవాడు, వైఎస్ఆర్సీపీ పార్టీలో పెద్ద తలకాయ, పవన్ కళ్యాణ్ దొరికింది ఇంకెక్కువ అంటే కొంచెం ఒక 2 నింతలు ఎక్కువ ఉంటది అన్నమాట. అయితే రీసెంట్ గా సడన్ గా బయటకు వచ్చి ఒక షాక్ లాగా బాహుబలి ట్విస్ట్ అనమాట ఇది. నేను బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు మీరు చేసింది కరెక్టే, ఆ షిప్ సీజ్ చేశారు, స్టెల్లా ఎల్ అనే షిప్ని, మంచి పని చేశారు. కానీ దాని పక్కన ఇంకో షిప్ని ఎందుకు సీజ్ చేయలేదు, దాంట్లో ఎందుకు తనిఖీలు చేయలేదు అని అడుగుతున్నారు. అంటే పొగిడినట్టే పొగిడి మళ్ళీ పాదాలను తొక్కేశారు. సో మీరేమంటారు? అయితే ముఖ్యంగా అసలు పేర్ని నాని అంటే పార్టీ అంతా కూడా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ తిట్టడానికి ఎప్పుడు కూడా ఒక అడుగు ముందటనే ఉన్నాడు. సో ఎట్లా తిట్టేవాడు అంటే ఇంకా మనం ఊహించలేము దాన్ని. సో అట్లాంటి వ్యక్తి ఇప్పుడు సడన్ గా బయటికి వచ్చి పవన్ కళ్యాణ్ పొగుడుతున్నాడు ఏందబ్బా, అసలు ఈయన పార్టీ ఏమో చేంజ్ అవుతుండా, వైసీపీ పార్టీకి రాజీనామా చేసిండా, మరి జగన్ పరిస్థితి ఏంటి, జగన్ కి వెన్నుపోటు, ఇట్లా రకరకాలుగా మాట్లాడారు. సో ఇట్లా మాట్లాడుతున్న కొద్ది నిమిషాల్లోనే మళ్ళీ ఇంకొక బాంబు వెలిచిండు. సో మీరు షిప్ని అంతటిని కూడా ఇప్పుడు ఏదైతే రేషన్ బియ్యం అక్కడగా రవాణా చేస్తున్నటువంటి షిప్ని పట్టుకున్నారు, తనిఖీ చేశారు, సీజ్ చేశారు. ఇది చాలా గొప్ప విషయం, తనిఖీ అనేది చాలా గొప్ప విషయం, నేను అభినందిస్తున్నాను అనే విధంగా కూడా చెప్పిండు. సో తర్వాత విషయం ఏంటంటే ఏదైతే ఈ స్టెల్లా ఎల్ షిప్ ఉందో దీన్ని తనిఖీ చేసి సీజ్ చేశారు. మరి పక్కనే కెన్ స్టార్ షిప్ అని ఇంకొకటి ఉంది. సో ఆ షిప్ని ఎందుకు తనిఖీ చేయలేదు, అది దాన్ని చేయొద్దేమన్నా నీకు చంద్రబాబు నాయుడు చెప్పిండా? ఆయనకి ఎట్లా తెలుస్తుంది? ఎందుకు తెలియదు? ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు పోర్టుకు సంబంధించి ఆయన కూడా ఇప్పుడు వాళ్ళు ఏది చేసినా కూడా దాన్ని అపోజ్ చేయడానికి, దాని గురించి మాట్లాడడానికి డౌట్ వచ్చింది దీనిపైన, అందుకని దాంట్లో తనిఖీలు చేశారు, దాని మీద డౌట్ రాకపోవచ్చు. అవును, ఇప్పుడు ఒక వ్యక్తులు దొంగతనం చేశారు, వాడి పక్కన ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు, నువ్వు ఆ చేసిన ఒక్కనే పట్టుకుంటావా, వాడిని కూడా పట్టుకుని అడుగుతావు కదా, అడుగుతాం నీకేమైనా సంబంధం ఉందా, లేకపోతే నువ్వు కూడా ఇట్లా అడుగుతారు కదా. సో అట్లే ఒక షిప్లో ఇంత అక్రమ రవాణా చేస్తున్నప్పుడు పక్కనే ఉన్న ఇంకో షిప్లో కూడా ఉండొచ్చు కదా, దాంట్లో ఎందుకు చేయలేదు, అలా తనిఖీ చేద్దాం చంద్రబాబు నాయుడు నీకేమైనా చెప్పిండా, లేకపోతే ఆ షిప్కి మీకేమైనా సంబంధం ఉందా, ఇట్లా అడుగుతున్నాడు అనమాట. ప్లేట్ ఏమన్నా తిప్పారా అంటే ఇన్ని రోజులు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఇందులో హస్తం ఉందని టీడీపీ వాళ్ళు కూటమి వాళ్ళు అంటే, వీళ్ళు బయటకు వచ్చి పక్కన ఇంకోటి ఉంది కదా, అంటే పక్కన ఇంకో దొంగ ఉన్నాడు, మీరు ఆయన ఎందుకు అడుగుతారు అంటే ఆయనకి మీకు సంబంధాలు ఉన్నాయా? మొత్తానికి అంటే ప్లేట్ ఫిరాయించిండు. అంటే మొత్తం నెగిటివ్ గా మాట్లాడొద్దు, మొత్తం పాజిటివ్గా మాట్లాడదు. ఇప్పుడు మొత్తం పాజిటివ్గా మాట్లాడినామనుకో ఈయన మీద డౌట్ వస్తుంది, నువ్వు పార్టీకి పోతున్నావని ఆల్రెడీ మాట్లాడుతున్నారు కాబట్టి ఇంకా మొత్తానికి పోయి ఉండొచ్చు అనుకుంటారు. మొత్తం నెగిటివ్గా మాట్లాడితే వాళ్ళు వేసుకుంటారు. సో అటు కాకుండా ఇటు కాకుండా పొగినట్టే పొగిడి మళ్ళీ వెనక్కి ఇంకొక రాయి వేసేయడం. సో మొత్తానికి ఇది విన్న తర్వాత చాలా మంది కూడా షాక్ అవుతున్నారు, ఇది ఎంతబ్బా పేరు నేను ఉన్నట్టుండి ఇట్లా పేర్లు ఫిరాయిస్తున్నారు అంటే కొంచెం పాజిటివ్ గా మాట్లాడింది చాలా మంది ఆలోచన, అంటే ఇంత పాజిటివ్ కూడా మాట్లాడగలుగుతాడా. అంటే ఇక్కడ ఇంకొక చిన్న మెలిక ఏంటంటే ఫస్ట్ పాజిటివ్ గా మాట్లాడండి, ఓకే ఖచ్చితంగా పార్టీకి మారుతున్నాడేమో అనుకుంటున్నారు. సో అట్లా వైసీపీ వాళ్ళకి వెంటనే డౌట్ రావద్దని మళ్ళీ తిట్టినట్టు యాక్టింగ్ కూడా చేస్తున్నాడని కూడా కొంతమంది అంటున్నారు. అయి ఉండొచ్చు, ఎందుకు కాదు. సో ఆబ్వియస్లీ ఇంకా పేరుని నాని కూడా వెళ్ళిపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ అధోగతి. సో మొత్తానికైతే ఈ షిప్ విషయంలో పేరుని అని చెప్పిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో మస్తు మంది కూడా షేర్ చేస్తున్నారు.